హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా బోట్ నెక్కే పెడుతున్నానండి. అలాగే ఫ్రంట్ ఓపెన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకోవాలనుకున్న లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 చోట్ల మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా కూడా 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. 7.5 ఇంచులకి 2 ఇంచులు కలుపుకుంటే ఎంత వస్తుంది, 9.5 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. అర్థమైంది కదా. నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజుల్ని కట్ చేసేటప్పుడు నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో దానికి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచు కలుపుకుంటాము. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులు కలుపుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో దానికి ఏ సైజు వారికైనా సరే 2 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, నార్మల్గా డీప్ నెక్ బ్లౌజులకి అయితే మనం 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజులకి వచ్చేసి 7 ఇంచులకి కానీ లేదంటే 7.5 ఇంచులకి కానీ మార్క్ చేసుకొని మనం ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 7.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి.
ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాలేదు అనుకున్నప్పుడు ఈ చెస్ట్ లూజ్ని బట్టి కూడా ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచుల్లో సగం అంటే చూడండి టేప్ని 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 9.5 ఇంచుల సగం వస్తుంది. 9.5 ఇంచుల సగం వచ్చేసి 4.75 ఇంచులు. ఇప్పుడు ఈ 4.75 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి నెక్ షోల్డర్ కలిపి మనకి ఎంత వచ్చింది? 7.25 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7.25 ఇంచులు అనమాట. అర్థమైంది కదా. బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి అయితే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ మీకు కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాలేదు అనుకున్నప్పుడు ఈ విధంగా కూడా మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 7.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత అయితే వస్తుందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చింది? 7.25 ఇంచులు. ఇప్పుడు ఇదే 7.25 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకరావుని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? నడుము లూజు 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంకరావుని డ్రా చేసుకోవాలి. ఈ చంకరావుని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంకరావుని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఫస్ట్ నెక్ వెడల్పుని మార్క్ చేసుకుంటాము, తర్వాత షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఫస్ట్ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి, తర్వాత నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే మీరు 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. షోల్డర్ ఇంకా చిన్నదిగా కావాలి అనుకుంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అంటే 2 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన ఈ 4.25 ఇంచులు వచ్చేసి నెక్ కోసం అన్నమాట. ఇక్కడైతే మనకి నెక్ వెడల్పు ఎంత వచ్చింది? 4.25 ఇంచులు. ఇప్పుడు ఇదే 4.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులు లేదా 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బోట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ బోట్ షేప్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా. ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం బోట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం నెక్ వైపుకి ఒక పావించి క్రాస్గా కట్ చేసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ వైపుకి 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.5 ఇంచులు రావాలి. అంటే నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, మనకి ఎంత వచ్చింది? 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచుల్లో సగం అంటే టేప్ని ఈ 8.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 8.5 ఇంచుల్లో సగం వస్తుంది. 8.5 ఇంచుల్లో సగం వచ్చేసి 4.25 ఇంచులు. ఇప్పుడు ఈ 4.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం డాటు పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు కట్ చేసుకునేటప్పుడు మనం 1/2 ఇంచి క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 9.5 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 8.5 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 లేయర్స్ని ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 8.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచు మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.25 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ మనం కింది వైపున మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌను 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే 3/4 ఇంచి ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లోతు అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా 3.5 ఇంచులే తీసుకున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్గా అయితే డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి 1/2 ఇంచి లోతు తీసుకుంటాం కదా, కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి లోతు అనేది ఖచ్చితంగా 1 ఇంచి తీసుకోవాలి. 1 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంకరౌని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం డాట్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 10.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని బాగా సన్నగా ఉండేవారికైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే మీడియం సైజు వాళ్ళకైతే 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే బాగా లావుగా ఉండేవారికైతే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ నుంచి 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాము. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఈ విధంగా ఫ్రిన్స్ కట్ని డ్రా చేసుకున్నప్పుడు అది బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే, నార్మల్ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అయినా సరే, ఇక్కడ ఖచ్చితంగా మనం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు తీసుకుంటేనే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేస్తాం కదా. ఈ సైడ్ జాయింట్లు స్టిచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండో డాట్ అనేది మీ చాయిస్ అండి. మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు తగ్గించుకోవాలి అనుకుంటే రెండో డాట్ని వేసుకోండి. ఇక్కడైతే నేను రెండో డాట్ కూడా వేస్తున్నానండి. మనం ఇక్కడ రెండో డాట్ వేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ కనిపిస్తుంది కదా. ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండో డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 2 లేదా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ రెండో డాట్ అనేది మీ చాయిస్ అండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి 2 వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అలాగే ఈ సైడ్ పీస్కి వచ్చేసి చంక దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇక మిగిలిన ఈ క్లాత్లో వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బోట్ నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.